హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అచ్యుత్. సో ఈ వీడియోలో మనం గ్లోబల్ వేరియబుల్స్ పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫస్ట్ ఏంటంటే, సో వేరియబుల్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అవుట్సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆర్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్స్. అంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ అనేది అవుట్ సైడ్ లో మనం ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే దాని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు అనమాట. అర్థం ఫ్రెండ్స్. సో ఫంక్షన్ అనేది డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి, అంటే డెఫ్ అంటే డిఫైన్ చేస్తున్నారు అనమాట ఫంక్షన్. సో దాన్ని సింపుల్ గా డిఎఫ్ అని కీవర్డ్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేయాలన్నమాట. సో డిఎఫ్ అని ఇచ్చి, సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ అని రాయొచ్చు అనమాట. సో మీకు నచ్చిన ఫంక్షన్ అనేది రాయొచ్చు అనమాట. మీరు డిఫైన్ చేసిన ఫంక్షన్ అంటే మీరు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నారు. సో మీకు నచ్చిన ఫంక్షన్ నేమ్ రాసి, సో ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ ఇచ్చి, సో ఇంటెంటేషన్ ఇవ్వాలన్నమాట. సో ఇండెంటేషన్, సో దీన్ని ఇండెంటేషన్ అంటారు అనమాట. సో ఇండెంటేషన్స్ ఏం చేయాలి, సో 2 స్పేసెస్ వచ్చి అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది చెప్పుకున్నాం కదా ఇండెంటేషన్ మనం ప్రీవియస్ వీడియోలో. సో ఈ విధంగా ఇవ్వాలన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తారో, కోసం కాల్ చేయడం అంటే ఏం లేదు, మీ ఫంక్షన్ నేమ్ అనేది రాయాలన్నమాట విత్ పారాన్సిస్ అండ్ ఓపెన్ పారాన్సిస్ అండ్ క్లోజ్డ్ పారాన్సిస్. సో మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో, సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది గ్లోబల్, సో ఇది ఇన్సైడ్ ది ఫంక్షన్ రాస్తాం కదా. ఇది ఫంక్షన్ అనేది ఇక్కడ ఫంక్షన్ రాసాం, ఈ ఫంక్షన్ లోపల రాసాం అనేది. ఇదేంటిది గ్లోబల్ వేరియబుల్, అంటే బయట ఉంది ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది బయట ఉంది కాబట్టి గ్లోబల్ వేరియబుల్ అయింది అనమాట. సో దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, సో గ్లోబల్ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో గ్లోబల్ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ది ఫంక్షన్ లో కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ అవుట్ సైడ్ లో ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి, సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ ని అవుట్ సైడ్ ది ఫంక్షన్ లో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో ఒక వాల్యూలో ఆసమ్ అనే దాన్ని మనం ఇచ్చాం అనమాట. ఎక్స్ అనే వేరియబుల్లో ఆసమ్ అనే వాల్యూని ఇంప్లిమెంట్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం. సో దాని తర్వాత ఏం చేసాం అంటే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం, మై ఫంక్షన్ అని. సో దాని తర్వాత ఇండెంటేషన్ ఇచ్చాం. సో ఇండెంటేషన్ ఇచ్చి, సో పైథాన్ ఈస్ ప్లస్ ఎక్స్. సో ప్లస్ ఎక్స్ అంటే ఏంటిది, ఇది కాన్కాటినేషన్ అనమాట. సో ఈ స్ట్రింగ్ ని ప్లస్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది అనమాట స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రింగ్ ని ప్లస్ ఎక్స్ లో ఏముంది, ఆసమ్ ఉంది. సో ఈ ఆసమ్ ని పక్క పక్కన వచ్చేటట్టు చూస్తుంది అనమాట. సో పైథాన్ ఈస్ ఆసమ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. అర్థం. సో ఇక్కడ ఏంటి, ఈ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. ఎందుకు గ్లోబల్ వేరియబుల్, ఈ ఫంక్షన్ బయట రాసాం మనం. అర్థం ఫ్రెండ్స్. సో ఈ ఫంక్షన్ అనేది బయట రాసాం, సో అందుకని గ్లోబల్ వేరియబుల్. చూడండి, రన్ చేస్తే సో పైథాన్ ఇది ఆసమ్ అని వచ్చింది అనమాట. అర్థం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ చూడండి, సో ఇక్కడ నేను ఏం చేశానంటే కాపీ చేసి, సో నేను ఇక్కడ బయట రాసాను. సో ఈ ఫంక్షన్ అనేది సో బయట రాశాను అంటే ఏంటిది, నేను ఇప్పుడు ఫంక్షన్ లోపల నేను ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, అది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫంక్షన్ బయట నుంచి రాశాను. గ్లోబల్ వేరియబుల్ ని ఫంక్షన్ లోపల రాస్తే ఎగ్జిక్యూట్ అయింది. సో గ్లోబల్ వేరియబుల్ ని బయట రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం చూడండి. సో ఇంటెంటేషన్ అనేది ఫాలో అవ్వలేదు. సో రన్ చేస్తే ఏమవుతుంది, సో ఎర్రర్ వస్తుంది అనమాట. సో మనం ఈ స్టేట్మెంట్ ని సో మనం ఇక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే ఫ్రెండ్స్. సో రన్ చేస్తే సో పైథాన్ ఈజ్ ఆసమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ బై ఎవ్రీవన్ బోత్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఆ ఫంక్షన్. సో చూడండి,
సో ఇలా వదిలేసి జస్ట్ మీరు ఇక్కడ అవుట్ సైడ్ లో ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేయండి. సో ఎక్స్ అనేది ప్రింట్ చేసాం. సో రన్ చేస్తే ఏమవుతుంది? సో పైథాన్ ఈజ్ ఆసమ్. సో నేను ఏం చేశాను, బయట కూడా ఆ వాల్యూని నేను యాక్సెస్ చేయగలను. అర్థమైంది ఫ్రెండ్స్? సో బయట కూడా ఇలాగా, సో లోపల ఈ లోకల్ వేరియబుల్ అనమాట ఇది. సో ఇది లోకల్ వేరియబుల్ అండ్ లోపల ఏంటి, ఇది లోకల్ వేరియబుల్. సో లోపల ఏదైనా వేరియబుల్ క్లిక్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది ఫంక్షన్ లోపల. సో ఫంక్షన్ బయట మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో ఈ గ్లోబల్ వేరియబుల్ అయితే ఫంక్షన్ లోపల మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ ఫంక్షన్ బయట కూడా యాక్సెస్ చేయొచ్చు. అర్థం ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, so if you create a variable with the same name inside a function and this variable will be local and can only be used inside the function. అంటే ఏంటంటే, సో మీరు ఆ వేరియబుల్ అనేది ఇన్సైడ్ లో ఫంక్షన్ అనేది ఇన్సైడ్ ఫంక్షన్ లో మనం డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సారీ, ఇన్సైడ్ ఫంక్షన్ లో యూజ్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది ఇన్సైడ్ ది ఫంక్షన్. చూడండి, ఈ ఫంక్షన్ లోపల మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్. ఆ లోకల్ వేరియబుల్ అనేది ఇన్సైడ్ లో ఫంక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కి ఎగ్జాంపుల్ చూపిస్తుంటాను. సో ఇక్కడ ఏం చేశానంటే, సో ఇక్కడ నేను ఏం చేశాను, సో ఇది తీసండి ఇది. సో డెఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, సో డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ రాసాం. సో ఎక్స్ అనే వేరియబుల్ లో ఫెంటాస్టిక్ అనే వాల్యూని ఇన్స్టలేట్ చేసాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ సో ఇన్సైడ్ ది ఫంక్షన్ లోనే నేను ఆ ఎక్స్ ని యూజ్ చేశాను. అంటే ఇది ఈ లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ ని ఇన్సైడ్ ది ఫంక్షన్ లో మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. సో దానివల్ల ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పైథాన్ ఇస్ ఫెంటాస్టిక్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, జస్ట్ నేను బయట యూజ్ చేయాలనుకుంటున్నాను. అంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్. అవుట్ సైడ్ ది ఫంక్షన్ అంటే లేదు. సో ఈ ఫంక్షన్ ఉందా, సో ఈ స్టేట్మెంట్ బయట అనమాట. సో ఒక స్టేట్మెంట్ గ్యాప్ ఇచ్చి ఇంకో స్టేట్మెంట్ లో రాస్తున్నా అంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్ అనమాట పైథాన్ లో. సో నేను అవుట్ సైడ్ ది ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, సో ప్రింట్ సో ఎక్స్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇది అవుట్ సైడ్ ది ఫంక్షన్ కదా, అవుట్ సైడ్ ది ఫంక్షన్. సో నేను రన్ చేస్తే ఎర్రర్ చూపించాలి. సో చూడండి, సో ఇది ఫంక్షన్ లోకల్ వేరియబుల్ ఇచ్చాం. సో చూడండి ఇక్కడ, సో మనం అవుట్ సైడ్ లో ఫంక్షన్ ఇస్తే, సో అవుట్ సైడ్ లో ఆ లోకల్ వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే అవ్వదన్నమాట. సో ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేమ్ యాక్సెస్ నాట్ డిఫైన్డ్. ఎందుకని ఇలా వచ్చింది? ఎందుకంటే ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అనేది అంటే ఆ ఫంక్షన్ లోపల మాత్రమే మనం యూజ్ చేయగలం అనమాట. సో బయట అనేది యూజ్ చేయలేము. సో ఫర్ సపోజ్ చూడండి, సో నేను ఇక్కడ తీసి సో ప్లస్ కాంటాక్ట్ అండ్ ఎక్స్. సో దీన్ని మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మళ్ళీ చూడండి, మళ్ళీ నేను బయట ఇస్తాను. సో ప్రింట్ ఎక్స్. సో రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ ని మనం ఇన్సైడ్ ది ఫంక్షన్ లో మాత్రమే యూజ్ చేయగలం. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, so next global, the global keyword normally when you create a variable inside a function, that variable is local and can only be used inside the function. So to create a global variable inside a function, you can use the global keyword.
సో ఇక్కడ ఏంటంటే, సో మీరు ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్పింది చూడండి. సో టు క్రియేట్ a global variable inside the function, you can use the global keyword. Example, if you use the global keyword, the variable belongs to the global scope. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, సో మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ క్రియేట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసిన తర్వాత ఫంక్షన్ లోపల ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్ అనేది ఏంటి, లోకల్ వేరియబుల్ అనుకున్నాం. ఆ లోకల్ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ మళ్ళీ యాక్సెస్ చేయాలనుకుంటే ఆ లోకల్ వేరియబుల్ ఆ ఫంక్షన్ విత్ ఇన్ ది ఫంక్షన్ లో మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ని గ్లోబల్ కింద చేయాలనుకుంటే, సో ఈ గ్లోబల్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలన్నమాట. సో గ్లోబల్ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేయాలి. సో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వేరియబుల్ అనేది ఈ గ్లోబల్ వేరియబుల్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్సైడ్ ది ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ ది ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇదేంటిది గ్లోబల్ వేరియబుల్. సో కిందటి ఎగ్జాంపుల్ ఏం చేసాం, సో మనం ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్ అవుతుంది కదా, ఏదైనా వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. అప్పుడు ఏంటది లోకల్ వేరియబుల్ అనేది, సో ఇన్సైడ్ ది ఫంక్షన్ మాత్రం అవుతుంది, అవుట్ సైడ్ ది ఫంక్షన్ అవ్వదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనం ఇన్సైడ్ ది ఫంక్షన్ ఇస్తున్నాం, అది కూడా గ్లోబల్ ఇస్తున్నాం. సో గ్లోబల్ అనే కీవర్డ్ యూస్ చేసి ఎక్స్ అనే వేరియబుల్ ని ఇస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్సైడ్ ది ఫంక్షన్ ఇచ్చిన అది లోకల్ వేరియబుల్ కాకుండా గ్లోబల్ వేరియబుల్ కింద చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకు చేంజ్ అవుతుంది, ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది గ్లోబల్ కాబట్టి ఇన్సైడ్ ది ఫంక్షన్ యూస్ చేయొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ ది ఫంక్షన్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ప్రింట్ ఎక్స్. సో అంతే కదా ఫ్రెండ్స్. సో ఇది గ్లోబల్ వేరియబుల్. సో నేను దాన్ని అవుట్ సైడ్ ద ఫంక్షన్ లో కూడా యూస్ చేయొచ్చు. సో రన్ చేస్తే రన్ అవుతుంది చూడండి. సో ఫ్యాంటాస్టిక్ అనేది రన్ అయింది. అర్థం ఫర్ సపోజ్ ఇక్కడ నేను గ్లోబల్ ఎక్స్ అనేది ఇవ్వట్లేదు. సో గ్లోబల్ ఎక్స్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది లోకల్ వేరియబుల్. సో నేను లోకల్ వేరియబుల్ ని అవుట్ సైడ్ ది ఫంక్షన్ లో యూస్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది ఆబ్వియస్లీ. సో ఒకసారి అండి, సో కర్నల్ ని రీస్టార్ట్ చేస్తే అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో వేరే దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే, సో రన్ చేస్తే, సో ఇక్కడ చూడండి యాక్సెస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో అర్థమైందా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ ని మనం విత్ ఇన్ ది ఫంక్షన్ లో మాత్రం యూజ్ చేయగలం. సో అవుట్ సైడ్ ది ఫంక్షన్ మనం యూజ్ చేయలేం. సో అందుకనేది ఎర్రర్ చూపించింది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. సో కొన్నిసార్లు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటప్పుడు, సో ఇక్కడ మనం రిఫ్రెష్ చేయాలన్నమాట, రీస్టార్ట్ చేయాలన్నమాట కెర్నల్. సో అప్పుడు కరెక్ట్ అవుట్పుట్ అని చూపిస్తుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈ విధంగా గ్లోబల్ అనే కీవర్డ్ యూస్ చేసి మనం విత్ ఇన్ ద ఫంక్షన్ లో కూడా మనం గ్లోబల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చేసాం, అవుట్ సైడ్ ది ఫంక్షన్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. అదేంటది గ్లోబల్ వేరియబుల్. సో ఇన్సైడ్ ది ఫంక్షన్ లో కూడా నేను గ్లోబల్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఏంటది, ఎక్స్ అనేది బయట ఉన్నది గ్లోబల్ వేరియబుల్ అండ్ లోపల అనేది గ్లోబల్ వేరియబుల్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి. సో ప్రింట్ ఎక్స్. సో రన్ చేస్తే సో ఫ్యాంటాస్టిక్ అనేది వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ లోని ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫంక్షన్ లోని ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బయట ఉన్న వేరియబుల్ ఎక్స్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ సో ఫంక్షన్ లోని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో సేమ్ వేరియబుల్స్ కదా. సో ఈ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్ అండ్ అది కూడా ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చారు. సో బయట కూడా గ్లోబల్ వేరియబుల్, అది కూడా ఎక్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఏం తీసుకుంటది, ఏదైతే ఫంక్షన్ లోపల ఉందో అది ఫస్ట్ యాక్సెప్ట్ చేసి, సో నెక్స్ట్ బయట ఉన్నది నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, సో టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్, రిఫర్ టు ది వేరియబుల్ బై యూజింగ్ ది గ్లోబల్ కీవర్డ్. సో మనం గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలన్నమాట, ఇక్కడ రెఫర్ చేయాలన్నమాట గ్లోబల్ కీవర్డ్. అర్థమైంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ అనేవి గ్లోబల్ అండ్ లోకల్ గా మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో రెండే విషయాలు ఫ్రెండ్స్. సో లోకల్ అయితే ఇన్సైడ్ ది ఫంక్షన్ మాత్రం యాక్సెస్ చేయగలం. సో గ్లోబల్ అయితే అవుట్ సైడ్ ది ఫంక్షన్ అండ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ కూడా మనం యూజ్ చేయగలం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.